శ్రీమాత్రే నమః. పరాశరుడు నావ ఎక్కి కూర్చున్నాడు. మత్స్యగంధి గడవేసి నడుపుతోంది. ఆమె నవయవ్వనం పరాశరుణ్ణి ఆకర్షించింది. చిరునవ్వులు, వాలుచూపులు, గడవేసే సోయగం మునీశ్వరుణ్ణి ఉక్కిరిబిక్కిరి చేశాయి. దైవయోగం అలా ఉంది. కామాతురుడై కుడి చేతితో ఆమె కుడి చెయ్యిని సుకుమారంగా స్పృశించాడు. అభిప్రాయం గ్రహించింది. చిరునవ్వులు చిందిస్తూ వయ్యారంగా పలికింది. మునీశ్వర, ఏమిటిది? నీకు ధర్మమేనా? వశిష్ఠుడి వంశంలో పుట్టావు, చదువుకున్నావు, తపస్సులు చేశావు. నీకు కూడా మన్మథ వికారాలా? మానవ జన్మ దుర్లభం, అందులోనూ బ్రాహ్మణ జన్మ మరీ దుర్లభం అంటారు. నీకు ఈ అనాగర చేష్టలు తగునా? పైగా నాలో నీ వంటి విప్రోత్తముడు మెచ్చదగిన శుభలక్షణం ఏముంది కనుక? మత్స్యగంధిని ఒళ్ళంతా చేపల కంపు. నీకిది తగదు సుమా అని వారిస్తూనే ఉంది. పరాశరుడికి ఇవేవీ వినిపించడం లేదు. ఇంకా ఇంకా చేరువకు వస్తున్నాడు. మత్స్యగంధి కంగారు పడింది. పరిస్థితి గ్రహించింది. ఇతడిని వారించడం అసంభవం అనుకుంది.